వీడియోలో బులిష్‌గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఐడియాస్ చూద్దాం. ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ పీసీబీఎల్. అండ్ పీసీబీఎల్ లిమిటెడ్ రీసెంట్‌గా అప్ ట్రెండింగ్‌లో అయితే ఉంది స్టాక్. అండ్ ఆల్మోస్ట్ స్టాక్‌లో కొద్ది కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ పీసీబీఎల్ లిమిటెడ్‌లో ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో కంపెనీ మార్కెట్ క్యాప్ 15,000 crore ఉంది. పీ 30 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ 86 అండ్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ అయితే కనబడుతున్నాయి. అండ్ కంపెనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్పీ సంజీవ్ గోయింకా గ్రూప్. అండ్ సీ ద 1 year స్టాక్ యొక్క చార్ట్ చూడండి. సో లాస్ట్ 3 years నుంచి కూడా స్టాక్ అయితే మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బులిష్గా పోస్ట్ చేసింది. అండ్ సేల్స్ అనేవి జూన్ క్వార్టర్లో 2144 crore వచ్చాయి. నెట్ ప్రాఫిట్ 118 crore వచ్చింది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ వైజ్ కంపెనీ అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద సీక్వెన్షియల్ కూడా బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ మొత్తంగా ఈ మార్చ్ 2024లో 6420 crore సేల్స్ అండ్ 491 crore ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. సో గుడ్ ప్రాఫిట్ గ్రోత్ కనబడుతుంది స్టాక్లో. అండ్ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా ఉంది పీసీబీఎల్ లిమిటెడ్లో. సో ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ పీసీబీఎల్ లిమిటెడ్ తర్వాత లైక్ ఇంకో స్టాక్ మోతిలాల్ ఓస్వాల్. సో మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెంట్గా స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ కనబడింది. 670 మించి ఆల్మోస్ట్ స్టాక్ అయితే 570 వరకు ఫాలో అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ ఈవెన్ ఆర్ఎస్ఐ కూడా ఓవర్సోల్ టెరిటరీ నుంచి అప్ ట్రెండ్లో కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ స్టాక్ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు మోతిలాల్ ఓస్వాల్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము. సో మార్కెట్ క్యాప్ 35,912 crore ఉంది. అండ్ 52 వీక్లో నుంచి ఆల్మోస్ట్ స్టాక్ అయితే 3 times పెరిగింది. హెల్దీ పీఈ దట్ ఈస్ 12.9గా ఉంది. బుక్ వాల్యూ 147 ఉంది. అండ్ కమ్ టు ఆర్ఓసి 20.7% అండ్ ఆర్ఓఈ 32.6%. హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ అయితే చూడొచ్చు. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది స్టాక్ అయితే. దే ఆర్ ఇన్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయి. అండ్ లైక్ జూన్ క్వార్టర్లో 2312 crore సేల్స్ వచ్చాయి. 84 crore నెట్ ప్రాఫిట్స్ వచ్చింది కంపెనీకి. సో సేల్స్లో గ్రోత్ చూడండి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద సేల్స్ గ్రోత్ కనబడుతుంది. సీక్వెన్షియల్గా కూడా సేల్స్ అయితే పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అండ్ కంపెనీ హెల్దీ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది. FY 2024లో 7069 crore సేల్స్, 2446 crore నెట్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే 3 times పెరిగిందనే చెప్పొచ్చు 23తో కంపేర్ చేసినప్పుడు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎక్కువగా ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు, ఫాలోడ్ బై ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్. అండ్ మోతిలాల్ ఓస్వాల్ కూడా కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ బై దగ్గర కనబడుతుంది. అండ్ ఇంకో స్టాక్ టీసీఎస్. సో టీసీఎస్ రీసెంట్గా కరెక్షన్ కనబడింది స్టాక్లో. అండ్ ప్రస్తుతానికైతే లాంగ్ టర్మ్ బై చేసేవాళ్ళు టీసీఎస్లో ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ చార్ట్స్లో. సో 1 year చార్ట్ ఇది. సో టీసీఎస్ ఈజ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బులిష్గా పోస్ట్ చేసింది. అండ్ అక్కడ నుంచి స్టాక్లో మంచి ట్రెండ్ కనబడుతుంది. ఈవెన్ లాంగర్ టర్మ్ చార్ట్ చూసినా కూడా లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి టీసీఎస్ అయితే ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీనే. సో ప్రస్తుతానికైతే స్టాక్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 4300 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్ మే గో ఫర్ 4500 షార్ట్ టర్మ్లో. అండ్ టీసీఎస్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు టీసీఎస్లో. అండ్ టీసీఎస్ తర్వాత పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా లాంగ్ టర్మ్లో స్టాక్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. అండ్ రీసెంట్ టైంలో కూడా స్టాక్లో ఒక మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికి స్టాక్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 800 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. నేను అనుకుంటున్నాను పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టాక్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ 50-100 పాయింట్స్ అయితే అప్ ట్రెండ్లో అయితే వెళ్ళొచ్చు. సో స్టాక్ రీసెంట్ కరెక్షన్ కూడా కనబడింది. ఆల్మోస్ట్ 900 నుంచి స్టాక్లో ఒక ఫాల్ కనిపించింది. సో ప్రస్తుతానికైతే బులిష్ కనబడుతుంది. ఆర్ఎస్ఐ కూడా బులిష్ ఇండికేషన్ అయితే కనబడుతుంది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో. హోప్ఫుల్లీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ 21,254 crore ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ అయితే అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ విత్ హెల్దీ పీఈ దట్ ఈజ్ ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ హెల్దీ 575 రూపీస్గా ఉంది. అండ్ కమ్ టు దిస్ ఈజ్ ద చార్ట్. సో ఇక్కడ నుంచి ఒక అక్యుములేషన్ ఫర్ అనదర్ లెగ్ ఆఫ్ ర్యాలీ. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా జూన్ క్వార్టర్లో 1813 crore సేల్స్, 439 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది.
అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ 17% హోల్డ్ చేస్తున్నారు. డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా పిఎన్బి హౌసింగ్లో ఇన్వెస్ట్ చేశారు. లైక్ పాయనీర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 1.73%, టాటా మ్యూచువల్ ఫండ్కి 2.12%, ఇలా మ్యూచువల్ ఫండ్ వాటా ఉంది. సో దట్ ఈస్ అ రీజన్ స్టాక్లో కూడా మంచి ట్రెండ్ అయితే చూడవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకోటి గ్లాండ్ ఫార్మా. సో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ రీసెంట్గా చాలా కరెక్షన్ అయితే కనబడింది స్టాక్లో. సో ఆల్మోస్ట్ స్టాక్ అయితే నియర్లీ 2200 నుంచి 1980 రూపీస్ వరకు అయితే ఫాల్ అయింది. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ ఇంచింగ్ అప్ సైడ్ అండ్ ఫర్ అనదర్ 100 అండ్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ రావచ్చు. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ స్టాక్, 1 ఇయర్లో స్టాక్ యొక్క ప్రైస్ ఇది. సో 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే చాలా బులిష్ కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ ప్రైస్. సో 5 ఇయర్ నుంచి స్టాక్ అయితే చాలా కరెక్షన్ కనబడింది. సో ఆల్మోస్ట్ స్టాక్ 4350 రూపీస్ నుంచి స్టాక్లో ఒక కరెక్షన్ కనబడింది. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ అప్ ట్రెండింగ్లో అయితే ఉంది. సో లెట్ us లుక్ ఇన్ టు గ్లాండ్ ఫార్మా మార్కెట్ క్యాప్ చూద్దాము. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతానికైతే 32,000 crore మార్కెట్ క్యాప్ ఉంది. సో ఫార్మా సెగ్మెంట్లో అయితే ఉంది కంపెనీ. అండ్ ఇండస్ట్రీ పిఈ కంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది, బట్ హెల్దీ బుక్ వాల్యూ అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ కూడా హెల్దీ కనబడుతున్నాయి. లెట్ us లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్. సీక్వెన్షియల్గా క్వార్టర్లీ సేల్స్ తగ్గాయి, బట్ ఇయర్లీ బేసిస్ మీద సేల్స్ పెరిగాయి. సీక్వెన్షియల్గా ప్రాఫిట్స్ తగ్గాయి, దట్ ఈస్ ద వన్ కన్సర్న్. బట్ ఓవరాల్గా కంపెనీ అయితే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనే. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా నాట్ బ్యాడ్, గుడ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. 772 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. అండ్ ఈవెన్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నారు గ్లాండ్ ఫార్మాలో కూడా. సో ఆల్మోస్ట్ లైక్ నిపాన్ లైఫ్ ఇండియా అండ్ మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, నిపాన్ లైఫ్ ఇండియా ట్రస్ట్, ఇట్లా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్కి హోల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా కనబడుతుంది. లాంగ్ టర్మ్లో స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అని కనబడుతుంది. సీదా 5 ఇయర్ చార్ట్ చూస్తే కనుక 4300 నుంచి స్టాక్లో ఒక ఫాల్ కనిపించింది. సో లాస్ట్ జూన్ నుంచి అయితే స్టాక్ ఆల్మోస్ట్ డబల్ అయింది. సో గ్లాండ్ ఫార్మా కూడా లుకింగ్ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఇక్కడ నుంచి కంపెనీ కనుక క్వార్టర్లీ రిజల్ట్స్, బెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేయగలిగితే, ఫైనాన్షియల్స్ పోస్ట్ చేయగలిగితే కనుక స్టాక్లో కూడా మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి బేసికల్గా టాప్ 5 పాజిటివ్గా ట్రేడ్ అవ్వగల స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.